హాయ్ అండి. ఇవాళైతే మన రాంపల్లి డబుల్ బెడ్‌రూమ్ ఉంది గదా! అక్కడి నుంచి మనం ఎట్లయితే బయటికి పోతామో, బయటికి పోయే దగ్గర నుంచి అయితే మనకు మెయిన్ ఎంట్రీ గేట్ ఉంది లోపలికి రావడానికి. అక్కడి నుంచి బయటికి ఏమేమైతే ఉన్నాయో అవైతే ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి. ఇదైతే మనం రైట్ సైడ్ రోడ్ నుంచి అయితే మనం వెళ్తున్నాం. లెఫ్ట్ సైడ్‌కి ఒకటుంది, రైట్ సైడ్‌కి ఒకటుంది. చూడండి ఇక్కడైతే ఆటోలు ఆగుతాయి. అంటే చర్లపల్లికి వెళ్ళేదానికైతేనేమో 20 రూపీసు. మన చెంగిచెర్లకెళ్ళడానికైతేనేమో 30 రూపీస్ తీసుకుంటున్నారు. చూడండి ఇక్కడ గప్‌చుప్ బండి, కటింగ్ షాప్, మిర్చి షాప్, పంచర్ షాప్ అట్లా చిన్న చిన్నవి ఎవరికి బ్రతుకు తెరువు కోసం వాళ్ళకు చిన్న చిన్న షాప్స్ అయితే పెట్టడం జరిగింది. చూడండి ఇదైతే హాస్పిటల్. చిన్నగా ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఒక సైడు, అట్లాగే ఇటు సైడ్ ఒక మెడికల్ షాప్ అయితే పెట్టుకున్నారు. చూడండి కచ్చిన వాళ్ళైతే అసలు పైనకి రమ్మంటే అయితే రావట్లేరు. అట్లని చెప్పేసి చాలామంది ఆల్మోస్ట్ చెత్త సంచులలో తీసుకొచ్చి అయితే ఇగో ఇటు సైడ్ అయితే పడేస్తున్నారు రోడ్డు మీద. అట్లా కాకుండా ఇట్లా జిహెచ్ఎంసీ వాళ్ళని పెట్టిరు కాబట్టి వాళ్ళని కొంచెం పైనకి రమ్మని అయితే చెప్పండి ఈ వీడియో ఎవరైతే చూస్తారో. ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇట్లా రోడ్ మీద పడేసినా కానీ మళ్ళీ అదంతా స్మెల్ రావడం, చిందరవందరంగా అయిపోవడం అయితే జరుగుతుంది. కొంచెం అట్లా కాకుండా అయితే చూసుకోండి. ఇదైతే రోడ్డు. ఈ రోడ్ దగ్గర అయితే మనకి కొంచెం దగ్గరలో ఒక స్కూల్ అయితే ఒక బెనిఫిట్. ఇది విశిష్ట అనే ఒక స్కూల్ అయితే పడింది. ఇది నర్సరీ టు 7th వరకు 3 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అయింది. మనకు జూన్లో అయితే స్కూల్ ఓపెనింగ్ ఉంది. అంతకుముందు చూడండి ఈ రోడ్డు మొత్తం ఖాళీగా ఉండే. ఇప్పుడు ఎవరి కాళ్ళు ఫ్లాట్లు కొనుక్కొని అయితే మంచిగా దాన్ని సేవ్ చేసి అయితే పెట్టుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకు వాటర్ ప్లాంట్ ఉంది. ఇంకొకటి ప్లాస్టిక్ సామాన్ షాప్ అయితే ఉంది. కొంచెం దూరం వదిలేసి అయితే ఎవరికి నచ్చిన షాప్లో ఎవరికైతే అక్కడ ఇంప్రూవ్మెంట్ ఉంటుందో ఇంకా గిరాకీ అవుతుంది, మాకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు, ఇక్కడ ఈ వసతి వాళ్ళకి లేదు, ఇది ఖచ్చితంగా ఉండాలి అని అనుకున్న వాళ్ళైతే చిన్న చిన్న షాప్ల నుంచి పెద్ద పెద్ద షాప్ల వరకు అయితే పెట్టుకున్నారు. దానివల్ల ఎక్కువ దూరంకి పోకుండా మంచిగా ఉండడానికైతే బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. చూడండి చాలామంది అయితే ఫ్లాట్లు అయితే కొనుక్కున్నారు. అప్పుడైతే మొత్తం జంగల్ ఉండే, కానీ అసలు ఇప్పుడు లేనే లేదు అసలు. అట్లా స్ట్రీట్ లైట్స్ కూడా అసలు మనకు అప్పుడు లైట్లు అనేటివే లేదు. కానీ ఇప్పుడైతే ఈ నైట్ పూట అయితే ఇక్కడ మనం ఏదైతే రోడ్డుకి వెళ్తున్నామో ఇక్కడ అన్ని లైట్లు ఉంటాయి. ఎట్లాంటి భయం అనేది లేదు. అది కాక చాలామంది అసలు రావడం పోవడం అనేది అయితే జరుగుతూనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు వెరిఫికేషన్ అని పెట్టినారు. ఖచ్చితంగా కొంతమందికి రాని వాళ్ళకి మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా రావాలి, రాకపోతే ఇల్లు క్యాన్సిల్ అవుతుంది అని అయితే చెప్తున్నారు. చెప్పడం కాదు, జరుగుతున్నాయి కూడా. కాబట్టి వీలైనంత వరకు రావడానికి ట్రై చేయండి. ఎట్లాగో ఇప్పుడు స్కూల్ అయితే అయిపోయింది కదా, మళ్ళీ ఇక్కడ ఉన్న స్కూల్లో జాయిన్ చేయడానికి ట్రై చేయండి. మన చెర్లపల్లి దగ్గరనైతే గవర్నమెంట్ స్కూల్ అయితే ఉంది. లేదు అట్లా కాదు అంటే ఇక్కడ కాకతీయ స్కూల్ ఉంది, జాన్సన్ స్కూల్ ఉంది, చాలా స్కూల్స్ విశిష్ట స్కూల్స్ ఉన్నాయి. ఇట్లా మన గేట్ లోపటి వరకు అయితే ఒక 3-4 స్కూళ్ళు అయితే ప్రైవేట్లో ఉన్నాయి. ఒక్కటి గవర్నమెంట్ స్కూల్ మాత్రమే మనకు చెర్లపల్లి దగ్గర ఉంది. ఒకసారి అయితే చూడండి, మీకు కన్వీనియంట్గా ఉంటే మాత్రం ఇక్కడే స్కూల్లో వేసుకోండి. ఎందుకంటే ఇన్ని రోజులు లిఫ్ట్ లేదు, వాటర్ లేదు, అది ఇదని ప్రాబ్లం ఉంటుండే. ఇప్పుడు అట్లాంటి ప్రాబ్లం అయితే అస్సలు లేదు. చాలా మంచిగా ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఎక్కువ కనిపించే షాప్ అయితే వాటర్ ప్లాంట్స్. అసలు మంచినీళ్ళు లేనిది అయితే లేదు. ఎక్కడ చూసినా కానీ బాటిల్స్ అయితే అమ్ముతున్నారు. ఇదైతే మంచిదే. ఇంకా ఇక్కడ చూడండి, ఇదైతే గ్యాస్కి సంబంధించి హెచ్పి గ్యాస్లు ఉంటాయి కదా, అవైతే ఆల్మోస్ట్ ఈ కంపెనీలన్నీ మన రాంపల్లి డబుల్ బెడ్రూమ్ దగ్గరనే ఉన్నాయి. ఇంకా ఇవన్నీ అవే లోపల. చూడండి రైట్ సైడ్కి మొత్తం ఆల్మోస్ట్ ఇదంతా ఈ ప్లేస్ మొత్తం లోపల మనకు సిలిండర్లే ఉంటాయి. ఖాళీ హెచ్పి గ్యాస్లు మాత్రమే. చాలామంది అయితే అడ్రస్ చేంజ్ చేయించుకున్న తర్వాత ఎవరైతే ఇక్కడ పర్మనెంట్గా ఉంటా అనుకుంటున్నారో వాళ్ళకైతే ఇక్కడ అడ్రస్ చేంజ్ చేయించుకొని ఇక్కడనే హెచ్పి కావాలంటే హెచ్పి గ్యాసెస్, లేదా ఇండియన్ కావాలంటే ఇండియన్ తీసుకుంటున్నారు వాళ్ళైతే. ఇంకా చూడండి మెయిన్ ఎంట్రీ ఇక్కడ గ్యాస్ది. ఇది వచ్చేసి హెచ్పి గ్యాస్. ఇంకా ఆల్మోస్ట్ ఇట్లాంటి బండ్లన్నీ చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. వాళ్ళకి ఫుడ్కి అయితే చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఈడైతే పెద్దది ఒక హోటల్ అయితే ఉంది. దాంట్లోనే ఇగో ఇదే హోటల్, అది చాలా పెద్ద ఉంది. అందులో పాపం వాళ్ళకి ఆల్మోస్ట్ తినడానికి అన్నీ దొరుకుతాయి.
ఇక్కడ ఉన్న డ్రైవర్ అన్నర్లకైతే ఆల్మోస్ట్ అందరూ అందులోనే తింటారు. చూడండి, ఇది కూడా హెచ్పి గ్యాస్ లోపల పెద్ద ఆఫీస్ అది. ఈ బండ్లు ఏవైతే మన ముందు నుంచి అయితే పోతున్నాయో అవన్నీ లోపలికి, ఇక్కడ నుంచి వెళ్ళే ప్రతి బండి మన రాంపల్లి డబుల్ బెడ్రూమ్ లోపలికి వెళ్తుంది. చూడండి, ఇటు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఇక్కడ కొంచెం కాలనీ ఉంది లోపలికి. ఈ రైట్ సైడ్కి అయితే ఎట్లాంటివి లేవు, అన్ని గోదాంలే ఉన్నాయి. ఇక్కడ ఏదైతే లెఫ్ట్ సైడ్కి ఉందో ఇదంతా కాలనీ. కాలనీ అంటే కాలనీ లాగా లేదు, కొంచెం బస్సు ఇలానే ఉంది. ఇదంతా ఆల్మోస్ట్ ఇదంతా అక్కడ వరకు కూడా. కాకపోతే ఇంతకు ముందుకైతే మనకి ఏది లేదని చెప్పి బాగా అదైపోతుండే. కానీ ఇప్పుడు బస్సెస్ సౌకర్యం ఉంది, మంచినీళ్ళు వస్తున్నాయి. ఇన్ని రోజులు కొంచెం వాటర్కి కూడా ఇబ్బంది అయ్యింది. ఇంకొకటి లిఫ్ట్ కూడా మంచిగా పనిచేస్తుంది. మెయింటెనెన్స్ వాళ్ళు కూడా మంచి కేర్ తీసుకుంటున్నారు. ఇన్ని రోజులు ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికైతే చాలా తేడా ఉంది. వీలైనంత వరకు రావడానికి ట్రై చేయండి. రాంపల్లి గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్స్ అయితే కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉందని అనుకుంటున్నాను నేను. ఉంది. ఇది మన లాస్ట్ వరకు అంతే. ఇంకా ఈ రోడ్డుకు ఎక్కినామంటే